పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లక్టికప్పుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు పండిట్ పీఈటీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు సాహసం చేసి ఉపాధ్యాయులకు భారీ ఎత్తున పదోన్నతులు ఇచ్చారని సమాఖ్య అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. అయితే పండిట్ పీఈటీలను అప్గ్రేడ్ చేస్తూ కేవలం ఆ పోస్టుల్లోనే ఎటువంటి నిబంధనలు లేకుండా పదోన్నతులు అవకాశం కల్పించాలని కోరారు. అయితే అదేవిధంగా ఆయా జిల్లాల్లోని అన్ని అప్గ్రేడ్ పోస్టులు చూపకపోవడం వలన చాలా మంది పదోన్నతులు పొందలేకపోతున్నారని వాపోయారు. అవసరం లేని రూల్ రిజర్వేషన్ అమలు చేయకుండా అందరికీ పదోన్నతులు కల్పించాలని కోరారు. We want justice. We want justice. We want justice. For justice. For justice. న్యాయం చేయాలి పండిట్ పీఈటీలను వెంటనే న్యాయం చేయాలి పండిట్ని బ్యాక్లాగ్ చేసిన పోస్టులు వెంటనే బ్యాక్లాగ్ చేసిన పోస్టులు వెంటనే సమాన పనికి సమాన వేతనం వెంటనే. ఇవాళ పండిట్ అప్గ్రేడేషన్ విషయంలో అన్కండిషనబుల్గా ఎస్జిలకు అవకాశం ఇవ్వకుండా కేవలం పండిట్ పీఈటీలకే అవకాశం ఇస్తూ అన్కండిషనల్గా వాళ్ళకే పదోన్నతులు కల్పిస్తూ చర్యలు తీసుకోవడాన్ని మేము స్వాగతిస్తూ ఇవాళ ఏదైతే అన్కండిషనల్గా పదోన్నతులు ఏదైతే పండిట్ పీఈటీలకు ఇచ్చారో కానీ వాళ్లకు పూర్తి స్థాయిలో పదోన్నతులు ఇవ్వకపోవడం అనేది చాలా బాధించినటువంటి విషయం. ఇవాళ ఏదైతే వాళ్ళ పోస్టు అప్గ్రేడ్ అయితే చేశారో ఆ పోస్టు అప్గ్రేడ్ చేసిన పోస్టులో వాళ్ళని కూర్చోబెట్టాల్సినటువంటి మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ఉన్నత అధికారులు ఇవాళ ఏదైతే అన్కండిషనల్గా పదోన్నతులు ఇస్తూ ఉన్నారో కానీ ఆ అప్గ్రేడేషన్ చేశారు కానీ పదోన్నతుల విషయంలో మాత్రం కండిషన్స్ పెట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఇంకో విషయం ఏంటంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీలలో ఉన్నటువంటి వాటిని పరిగణలో తీసుకొని ఆ అప్గ్రేడ్ చేసినటువంటి పోస్టును ఇవాళ ఏదైతే డివైడ్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ డివైడ్ అయిన తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై చేస్తే కొన్ని చోట్ల ఆ రోస్టర్ అప్లై చేస్తే కొన్ని చోట్ల ఆ కేటగిరీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేక ఇబ్బందులు ఉండొచ్చు. అలాంటప్పుడు ఇవాళ ఎక్కడైతే కేటగిరీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేకపోతే ఆ పోస్టులను బ్యాక్లాగ్ పెట్టడం వల్ల ఒక కండిషన్స్ పెట్టడం వల్ల ప్రధానంగా మేము అడిగేటటువంటి ఇవాళ పండిట్ పీఈటీల యొక్క డిమాండ్ ఏంటంటే ఇవాళ మీరు అన్కండిషనల్గా మాకు అవకాశం ఇచ్చి మరి కండిషనల్గా మీరు పదోన్నతులు ఇచ్చే అవకాశం ఇస్తే మేము నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వితౌట్ కండిషన్ యాజ్ పర్ సీనియారిటీ ప్రకారము పరిగణలోకి తీసుకొని మాకు పదోన్నతులు ఇవ్వమని చెప్పేసి మనము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.